ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्माता। मध्ये विश्वस्नाम संवत्सरे दक्षिणायणे ग्रीष्म ऋतौ आषाढ़मासे बहुलपक्षे अमावास्यां पुनर्वर्ष नक्षत्रयुक्तायां बृहस्पतिवासरायुक्तायां राजा राष्ट्र अभिवर्धेद्धं लोकक्षेमाभिवृद्ध्यर्थं अस्य यजमानस्य మీ పేరు గోత్రం మనసులో అనుకోండి సార్. గోత్రస్య నామధేయస్య పత్ని సమీ పుత్రకస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ హభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివర్ధ सिद्धर्थं श्री पद्मावती समेत श्री श्रीनिवास स्वामिनः कल्याणोत्सव आचार्यमुखेन अद्य करिष्ये। गोविंद రూపిణి మహేశ్వరి జగన్మాత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మ నీకు నమస్సుమాంజలి అంటూ ఉండగా అదిగో చక్కగా అలంకరింపబడిన అమ్మవారి దివ్య స్వరూపం భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది. కనకాంబరపు రంగు పట్టు వస్త్రాలతో సువాసనలు వెదజల్లే రంగురంగుల పూలమాలలతో మిణమిణ మెరుస్తున్న మాణిక్యాల హారాలతో అద్భుతంగా అలమేలు మంగమ్మ మనకందరికీ కూడా దర్శనమిస్తూ ఉంది. స్వర్ణ సింహాసనం పైన దేవదేవుడు శ్రీ శ్రీనివాసుడు అనేక విధాలైన ఆభరణాలు పుష్పమాలను ధరించి చక్కనైనటువంటి చిరునవ్వుతో భక్తులను అనుగ్రహించడానికి సన్నద్ధమై ఉన్నటువంటి ఈ శుభక్షణాలు ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో జరిగే నాటి కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమశాస్త్ర మర్యాదను అనుసరించి అర్చక స్వాములు మొట్టమొదటిగా సంకల్పాన్ని మనవి చేశారు. తదుపరి విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచన కైంకర్యాలను నిర్వహించడం మనమంతా వీక్షించవచ్చు. ఈనాటి ఆషాఢమాస బహుళ అమావాస్య తిథి పూర్వకంగా కొన్ని ప్రాంతాలలో దీపపూజను చేయడం ఆనవాయితీ. పవిత్ర శ్రావణ మాసాన్ని స్వాగతించడానికి ఆషాఢమాసం చివరి రోజైన అమావాస్య రోజున ఈ దీపపూజను జరుపుకుంటారు. దీపం అంటే లక్ష్మీ స్వరూపం. దీపపూజ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు పొందడానికి తోడ్పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ జగన్మాత లక్ష్మీదేవిని తలుచుకోగానే మన మనసులో రెండు రకాలుగా మెదులుతుంది.
పాలకడలిలో శేషశయనంగా పవళించే శ్రీమన్నారాయణమూర్తితో కూడుకొని అఖిలలోక సంరక్షణ భారాన్ని వహించే వైకుంఠ లక్ష్మీ రూపం, మరొకటి పద్మాసన స్థితే దేవి అయిన ఆ పరబ్రహ్మ స్వరూపిణి తన వరద హస్తాలతో బంగారు కాసుల వర్షం కురిపించే ఐశ్వర్యలక్ష్మీ రూపం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయామంటూ క్షీరసాగన మదనం తర్వాత ఆ పాల సముద్రంలోంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని అనేక విధాలుగా మనం స్తుతిస్తూ ఉంటాం. అయితే పురాణాలలో కొన్ని చోట్ల భార్గవి భాగ్యరూపమంటూ లక్ష్మీదేవిని భృగుమహర్షి అభిమాన పుత్రిక కూడా అమ్మ వర్ణించబడుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి తన అష్టవిధ అంశాలతో అష్టలక్ష్మీ రూపధారణం చేసి మనకు సమస్త రకాలైనటువంటి శక్తులను ప్రసాదిస్తూ మన ఆచార సంస్కృతి భావాలను ముందు తరాలకు తీసుకువెళ్ళాలి. అటువంటి సత్సంతానాన్ని ప్రసాదించేది కూడా సంతాన లక్ష్మి రూపంలో అమ్మ మనకందరికీ కూడా అనుగ్రహిస్తుంది. ఇక సర్వే సర్వత్రా అన్ని చోట్ల మనకు విజయాన్ని ప్రసాదించేదే విజయలక్ష్మి. ఇలా 6 విధాల శక్తులను అనుగ్రహించిన జగన్మాత మనకు సదసద్వివేచన విద్యా వివేక సంస్కారాలను విద్యాలక్ష్మి రూపంలో అమ్మ అనుగ్రహిస్తుంది. ధనలక్ష్మి రూపంలో ఆ తల్లి మనకు సకలైశ్వర్యాలను అనుగ్రహించి శాశ్వతమైన భక్తి వైశ్వానరో రశ్మిభర్మాపునాదో మాత ప్రాణేన శిరోమయో భోః యావా పృథివే పయసాపయోభిః హృదావరే యజ్ఞయే మాపునేతాం బృహద్భ్యः సవితస్త్రభిः పరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपुनत तेनापो दिव्यङ्गशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनेमहे यः पावमानेरध्येते ऋषिभिः सम्भृतगुं रसम् सर्वगुं सपोतमस्नादे स्वदिदं मातरिष्वना पावमानेर्यो अध्येते ऋषिभिः सम्भृतगुं रसम् तस्मै सरस्वते दुहे क्षीरगुं सर्पिर्मदोदकम् पावमाने स्वस्तयने सुदोग्राहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतगुं हितम् पावमानेर्दिशन्तु नः इमं लोकमथो अवम् कामान् समर्थयन्तु नः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्तयने सुदोग्राहि घृतस्तुतः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्वमृतगुं हितम् येन देवाः पवित्रेण आत्मानं वनदे सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु प्राजापत्यं पवित्रम् शतोद्यामगुं हिरण्मयम् तेन ब्रह्मविदो वयम् पोतं ब्रह्म पुनेमहे इन्द्रसुनीते सह मा पुनातो सोमस्वस्त्या वरुणः समीच्या
यमो प्रवृणाभिः पुनातु मा जातवेदामोर्जयन्त्या पुनातो भोर्भुवस्वः तच्छयोरावृणेमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये देवे स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजम् षण्मा अस्तद्विपदे षञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः देवं बर्हिः सरस्वते सुदेवमिन्द्रे अश्विना तेजो न चक्षो रक्षोर्बर्हिषो दध्वरिन्द्रियं वासुवने वसुधेयस्य व्यन्दयजा देवेर्वारो अश्विना भिषजेन्द्रे सरस्वते प्रहणन्न वीर्यन्नसिद्वारो दधुरिन्द्रियं वासुवने वसुधेयस्य व्यन्दयजा देवे उषासा अश्विना सूत्रामेन्द्रे सरस्वती बलन्न वाचमास्य उषाभ्यां दधुरिन्द्रियं वासुवने वसुधेयस्य व्यन्दयजा देवे ज्येष्ठे सरस्वत्यश्विनेन्द्रमवर्धयन् श्रोत्रर्णकर्णयोर्यशो ज्येष्ठेभ्यः दधुरिन्द्रियं वसुवने वसुधेयस्य व्यन्दयजा देवे ऊर्जाहुते दुघे सुदुघेन्द्र सरस्वत्यश्विना विषजावतः शुक्रन्न ज्योतिस्तनयो राहुति दत्त इन्द्रियं वासुवने वसुधेयस्य व्यन्दयजा देवा देवानां भिषजाहोदार इन्द्रमश्विना वषट्कारे सरस्वते पेषन्न हृदय मतिम् होतृभ्यां दधुरिन्द्रियं वासुवने वसुधेयस्य व्यन्दयजा देवेस्तिस्रस्तिस्रो देवेरश्विनेला सरस्वती सोषण्ण मध्येनाभ्यामिन्द्राय दधुरिन्द्रियं वासुवने वसुधेयस्य व्यन्दयजा देव इन्द्रो नरोषग्शस्त्रिवरोधः सरस्वत्या श्वेभ्यामीयते रथः प्रेतो न रूपममृतं जनेत्रमिन्द्रो यत्त्वष्टा दधादिन्द्रियाणि वसुवने वसुधेयस्य व्यन्दयजा देवो देवैर्वनस्पतिर्हिरण्यपर्णो अश्वेभ्यः सरस्वत्या स्वपिप्पल इन्द्राय पच्यते मधु ओजो न ज्योतिर्षभो न भामं वनस्पतिर्नो दधदिन्द्रियाणि वसुवने
वसुधेयस्य व्यन्द्वयजाम् देवं बर्हिर्वारेदे नाम ध्वरेस्तेर्न अश्वेभ्यामोर्नं मृदा सरस्वत्या स्योनमिन्द्रते सदाः ईशाये मन्यज्ञराजानं बर्हिषा दाधुरिन्द्रियं वसुपने वसुधेयस्य व्यन्द्वयजा देवो अग्नेष्वेष्टकृद्देवान्यक्षद्यथा यथग् होतार इन्द्रमश्विना वाचा वाचज्ञ सरस्वते मग्नज्ञ सोमज्ञ स्वेष्टकृत् स्वेष्ट इन्द्रसूत्रमा सविता वरुणो विषगितो देवो वनस्पतिस्वेष्टा देवा अज्यपाः स्वेष्टो अग्निरग्निना होता होत्रे स्वेष्टकृद्यशो न दधदिन्द्रिय मोर्जमपचितिज्ञस्वधाम् वासुवने वसुधेयस्य व्यन्द्वयजा अग्निमद्यहोतारमवृणेतायै यजमानः पचन् भक्तेः पचन् पुरोषान् बध्नन् अश्वेभ्यान् छागज्ञ सरस्वत्यै मेषमिन्द्राय ऋषभाम् सुन्वन् अश्वेभ्याज्ञ सरस्वत्या इन्द्राय सूत्रां न सुरा सोमान् सोपस्था अद्य देवो वनस्पतिरभव दभ्याञ्छागेन सरस्वत्यै मेषेणेन्द्राय ऋषभेण अक्षज्ञस्तान्मेदस्तः प्रतिपचताग्रेभि शतावे वरधन्दपुरोलाशै रपोरश्विना सरस्वतेन्द्रसूत्रमा सुरा सोमान् त्वामद्यर्ष ओर्षयर्षीणान्नपादवृणे तायै यजमानो बहुभ्यः देवसुमार्या यक्षत इति तान्यदुतनस्मा आचशास्ता च गुरस्वेषितश्च होतरसि भद्रवाच्य प्रेषितो मानोषसोक्तवाकाय ब्रूहि सवितुः प्रसवितो बाहुभ्यां वोष्णाहस्ताभ्यामाददे इमामग्रभ्रण्डशलामृतस्य पूर्व आयुषि विदथेषु कव्या स नोः अस्मिन् सुत आबभूवृतस्य सामं सरमारपन्ते अभिधासि भुवनमसि यन्तासि धर्ता स त्वमग्निं वैश्वानरज्ञ सप्राथसङ्गच्छ स्वाहा कृतस्वगात्वा देवेभ्यः प्रजापतय ब्रह्मण्यश्वं वंस्यामि देवेभ्यः प्रजापतय तेनाराध्यासम् संबाधान देवेभ्यः प्रजापतय तेनाराध्नेः
प्रजापतये त्वाजुष्टं प्रोक्षामेन्द्राग्निभ्यां त्वा जुष्टं प्रोक्षामि वायवे त्वा जुष्टं प्रोक्षामि विश्वेभ्यस्त्वा देवेभ्यो जुष्टं प्रोक्षामि सर्वेभ्यस्त्वा देवेभ्यो जुष्टं प्रोक्षामि यो अर्वन्दञ्जसदितमभ्यामेते परोणः परमर्तः परश्वा अग्नय स्वाहा सोमाय स्वाहा पामोदाय स्वाहा सवित्रे स्वाहा वायवे स्वाहा विष्णवे स्वाहा इंद्राय स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा हिंकाराय स्वाहा हिंग्रदाय स्वाहा क्रंदाते स्वाहा वक्रंदाय स्वाहा प्रोधाते स्वाहा अप्रप्रोधाय स्वाहा गंधाय स्वाहा घ्राताय स्वाहा निवेष्टाय स्वाहा पाविष्टाय स्वाहा संदेदाय स्वाहा वल्गादे स्वाहा आसेनाय स्वाहा शयनाय स्वाहा स्वपादे स्वाहा जाग्रते स्वाहा पूजादे स्वाहा प्रबोधाय स्वाहा विजृम्भमाणाय स्वाहा विजृताय स्वाहा सग्रहाणाय स्वाहा उपस्थिताय स्वाहा यनाय स्वाहा प्रायणाय स्वाहा यते स्वाहा धावते स्वाहा द्रवाय स्वाहा द्रुताय स्वाहा शोकराय स्वाहा शोकृताय स्वाहा निषण्णाय स्वाहा धेदाय स्वाहा जवाय स्वाहा बलाय स्वाहा विवर्तमानाय स्वाहा विवृत्ताय स्वाहा विधोन्वानाय स्वाहा विधोदाय स्वाहा शुश्रूषमाणाय स्वाहा शृण्वते स्वाहा क्षमाणाय स्वाहेक्षिताय स्वाहा वेक्षिताय स्वाहा निमेषाय स्वाहा यदद्य तस्मै स्वाहा यत्पिबति तस्मै स्वाहा यन्मात्रं करोति तस्मै स्वाहा कुर्वते स्वाहा कृताय स्वाहा हिरण्यपानिमोदये सवितारमुपह्वये सचेत्ता देवता पदम् देवस्य चेततो महेम्रसा विदुर्हवामहे सोमातिज्ञ सत्यराधसम् सुष्ठुतिज्ञ सोमदेव्रधोरातिज्ञ सावितुरे महे प्रदेवाय मते विदे रातिज्ञ सत्पद्यं महे सावितारमुपह्वये आसवन् देववीदये देवस्य सवितुर्मतिमासवं विश्वदेव्यं
धिया भगं मनामहे अग्नग्स्तोमेन बोधय समिधानो अमर्त्यं हव्या देवेषु नो दधत् सहव्यवालमर्त्य उषग्दूतश्च नो हितः अग्निर्धिया समृण्वति तं त्वा घृतस्म ईमहे चित्रभानो स्वर्विदम् देवा आवीतये वः अग्निं दूतं पुरोदधेहं व्यवाहमुपब्रुवे देवां आसादयादिह अजेजनो हि पवमानसौर्यं विधारे शक्मानापयाः गोजेरयोरग्रहमाणः पुरं ध्या विभोर्मात्रा प्रभोः पित्राश्वासि हयोस्यत्योऽसि वयोस्यर्वासि सप्तेरसि वाज्यसि मृषासि नृमणासि ययुर्नामासि शिशुर्नामास्यादित्यानां पत्वान्विः देवा आशापाला एतं देवेभ्योऽश्वं मेधाय प्रोक्षितग्रक्षत इहरन्तिरिहरमतामिह धृति इह स्वधृति स्वाहा ఓం శ్రీ పద్మావత్యై నమో నమః. జగన్మాత నీవు జ్ఞానస్వరూపిణివి. అమ్మ ఉన్న చోట్ల సర్వ సౌభాగ్యాలు ఉంటాయి. సమస్త సంపదలకు మూలకారకురాలిన తల్లి నీకివే మా నమస్కారములు. కైలాసంలో పార్వతీదేవిగా, పాల సముద్రంలో పుట్టిన సింధు కన్యగా, స్వర్గంలో స్వర్గలక్ష్మిగా, భూలోకంలో లక్ష్మీదేవిగా, వైకుంఠంలో శ్రీ మహాలక్ష్మిగా, బ్రహ్మలోకంలో వాగ్దేవి రూపంలో సరస్వతిగా, గంగగా తులసిగా భాసిస్తున్న జగన్మాత నీకివే మా నమస్కారములంటూ అమ్మవారికి మనమంతా నమస్కారాలు తెలుపుదాం. కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధన కార్యక్రమాన్ని పాంచరాత్ర ఆగమోక్తమంగా స్వామివారికి అమ్మవారి హస్తాలకు అలంకరింపజేశారు. రక్షా కంకణంతో అలంకరింపబడిన ఆ శ్రీ శ్రీ శ్రీనివాసుడే జగత్రక్షకుడని, సార్థక నామధేయుడని వెలుగొందారు. స్వామివారు అమ్మవారు సమస్త లోకాలకు తమ దివ్యానుగ్రహాన్ని మనకందరికీ అందజేస్తూ రక్షిస్తూ ఉన్నారు. తదుపరి యజ్ఞోపవీత ధారణను అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహించారు. మనసారా స్వామి అమ్మవార్లను వేడుకొందాం. అదిగో చక్కని తల్లికి చాంగుభళ అంటూ అన్నమాచార్యుల వారు అమ్మవారిని మెచ్చుకున్నటువంటి తల్లి మంత్రమూర్తిగా, మాతృమూర్తిగా అదిగో చక్కగా ప్రకాశించేటటువంటి శుభకరమైన మంగళకరమైనటువంటి తాను స్వయంగా భగవంతుని హస్తపద్మాన్ని పాంచరాత్ర ఆగమ విధానంలో అందుకుంటూ యువతీ యువకులుగా, నూతన వధూవరులుగా పుష్పహార బంధంతో తమ యొక్క హృదయాలను ఒకరికి ఒకరుగా చక్కగా బంధించుకున్నటువంటి వాళ్ళై వధూవర పూజాత్మకమైనటువంటి విశేషాన్ని లక్ష్మీనారాయణ పూజా స్వరూపంగా ఇరువురు, అటు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతి సాక్షాత్తు నారాయణునిగా సప్తగిరి సార్వభౌముడు ఆ పూజా విశేషాన్ని నిర్వహించుకుంటూ అందుకుంటూ అనుగ్రహిస్తున్నటువంటి ఈ శుభక్షణాలు. శేషాచలంలో కొలువై ఉన్న శ్రీ శ్రీనివాస భగవాని హృదయ పద్మంలో కొలువై ఉన్న అలమేలు మంగమ్మ వ్యూహలక్ష్మిగా పిలువబడుతుంది. ఆ తల్లి కటాక్షం కోరిన కోరికలన్నింటినీ తీర్చగల కామధేనువు. ఆ జగన్మాత మనసు చింతామణి. ఆ దయామయి రెండు హస్తాలు కల్పవృక్షాలు.
ఇక అమ్మలగన్నా ఆ అమ్మ నిలువెత్తు దివ్య స్వరూపం, నవనిధుల సమూహం, కరుణాంతరంగిణి, కురిపించే అమృత దయారసం భక్తులందరికీ అన్ని వేళలా ఆస్వాదనీయమై ఉంటూ ఆనంద సముద్రంలో ముంచెత్తుతూ ఉంటుంది. రమాదేవి నుంచి సమస్త ప్రాణకోటి యందు కూడా ముఖ్యంగా ఆపేక్షించేది ముక్తి. స్వాహా కస్మై స్వాహా కథమస్మై స్వాహా స్వాహాధిమాధేదాయ స్వాహా మన ప్రజాపతయే స్వాహా చిత్తం విజ్ఞాతాయ ఆదిత్యే స్వాహాదిత్యే మహ్యే స్వాహాదిత్యే సుమృళికాయే స్వాహా సరస్వత్యే స్వాహా సరస్వత్యే పావకాయే స్వాహా సరస్వత్యై బృహత్యై స్వాహా పోష్ణే స్వాహా పోష్ణే ప్రాపథ్యాయ స్వాహా పోష్ణే నరంధిషాయ స్వాహా త్వష్ట్రే స్వాహా త్వష్ట్రే త్వరేపాయ స్వాహా త్వష్ట్రే పురరూపాయ స్వాహా విష్ణవే స్వాహా విష్ణవే నిభూయపాయ స్వాహా విష్ణవే శిపివిష్టాయ స్వాహా విశ్వో దేవస్య నేతుర్మర్తో బురేత సఖ్యాం విశ్వో రాయయే శోధ్యతిద్యం నమ్రణీత పుష్యసే స్వాహా ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయతమారాష్ట్రే రాజన్యాః శోరాయ శవ్యాతివ్యాధిమహారథో జాయతాం దోగ్ధ్రేధనుర్వోహ్లానడ్వ నాశసప్త్యః పరం ధర్యోషా జిష్ణోరాధేష్ఠా సభే యో యువాస్య యజమానస్య వీరో జాయతాం నికామే నికామేనః పర్జన్యో వర్షతో ఫలవత్యో న ఓషధయః పచ్యంతాం యోగక్షేమో నః కల్పతాం ప్రాణాయ స్వాహా పానాయ స్వాహా వ్యానాయ స్వాహా చక్షోషే స్వాహా శ్రోత్రా చక్షోషే స్వాహా శ్రోత్రాయ స్వాహా వాచే స్వాహా మనసే స్వాహా ప్రాచ్యే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహా దక్షిణాయే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహా ప్రతేచ్యే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహోదీచ్యే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహా ఊర్ధ్వాయే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహా వాచ్యే దిశే స్వాహా అభ్యస్వాహా వాభ్యస్వాహోదకాయ స్వాహా తిష్టంతేభ్యः స్వాహా స్రవంతేభ్యः స్వాహా స్యందమానాభ్యः స్వాహా కోప్యాభ్యः స్వాహా సోద్యాభ్యः స్వాహా ధార్యాభ్యः స్వాహా అర్ణవాయ స్వాహా
समुद्राय स्वाहा सरिराय स्वाहा वाताय स्वाहा धूमाय स्वाहा भ्राय स्वाहा मेघाय स्वाहा विद्योतमानाय स्वाहा स्तनयते स्वाहा अवस्फोर्जते स्वाहा वर्षते स्वाहा ववर्षते स्वाहोग्रं वर्षते स्वाहा शीघ्रं वर्षते स्वाहोद्गृह्णते स्वाहोद्गृहीताय स्वाहा प्राश्नाते स्वाहा शिकायते स्वाहा पृष्वाभ्यः स्वाहा ह्रादुनेभ्यः स्वाहा निहाराय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहेन्द्राय स्वाहा पृथिव्यै स्वाहा अन्तरिक्षाय स्वाहा दिवे स्वाहा दिग्भ्यः स्वाहा शाभ्यः स्वाहोर्व्यै दिशे स्वाहार्वाच्यै दिशे स्वाहा नक्षत्रेभ्यः स्वाहा नक्षत्रियेभ्यः स्वाहा होरात्रेभ्यः स्वाहा अर्धमासेभ्यः स्वाहा मासेभ्यः स्वाहा ऋतुभ्यः स्वाहा अर्तवेभ्यः स्वाहा संवत्सराय स्वाहा द्यावा पृथिवेभ्यः स्वाहा चन्द्राय स्वाहा सूर्याय स्वाहा रश्मिभ्यः स्वाहा वसुभ्यः स्वाहा रुद्रेभ्यः स्वाहा आदित्येभ्यः स्वाहा मरुद्भ्यः स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा मूलेभ्यः स्वाहा शाखाभ्यः स्वाहा वनस्पतिभ्यः स्वाहा पुष्पेभ्यः स्वाहा फलेभ्यः स्वाहौषधेभ्यः स्वाहा पृथिव्यै स्वाहा अन्तरिक्षाय स्वाहा दिवे स्वाहा सूर्याय स्वाहा चन्द्राय स्वाहा नक्षत्रेभ्यः स्वाहाभ्यः स्वाहौषधेभ्यः स्वाहा वनस्पतिभ्यः स्वाहा परप्लवेभ्यः स्वाहा चराचरेभ्यः स्वाहा सरीसृपेभ्यः स्वाहा असवे स्वाहा वसवे स्वाहा विभुवे स्वाहा विवस्वते स्वाहा गणश्रिये स्वाहा गणपतये स्वाहा विभुवे स्वाहाधिपतये स्वाहा सूषाय स्वाहा सज्ञासर्पाय स्वाहा चन्द्राय स्वाहा ज्योतिषे स्वाहा मलमृचाय स्वाहा दिवा पतयते स्वाहा मधवे स्वाहा माधवाय स्वाहा शुक्राय स्वाहा शुचाय स्वाहा नभसे स्वाहा नभस्याय स्वाहेशाय स्वाहा स्वाहा सहसे स्वाहा सहस्याय स्वाहा तपसे स्वाहा तपस्याय स्वाहा अग्रहसस्पतये स्वाहा
वाजाय स्वाहा प्रसवाय स्वाहा पिजाय स्वाहा क्रतवे स्वाहा स्वस्वाहा मूर्ध्य ఓం నమో భగవత్యై దివ్య కళ్యాణమూర్త్యై నమో నమః. అమ్మవారు చక్కగా కళ్యాణపుర నాయికగా కారుణ్య కల్పవృక్షంగా ప్రకాశిస్తూ ఉన్న అమ్మ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తోంది. కళ్యాణోత్సవంలో భాగంగా యజ్ఞోపవిత ధారణ తరువాత అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని మనమంతా వీక్షించాం. స్వామివారి యొక్క పాదాల దగ్గర మాంగళ్య చిహ్న రూపంలో స్వయంగా ప్రత్యక్షమై పద్మపత్ర విశాలాక్షి అందమైన విశాలమైన తామర రేకుల వంటి కనుల నుంచి చక్కగా ప్రసరిస్తూ ఉండేటటువంటి ఆ కారుణ్య రస దృష్టితో విశ్వాన్ని అనుగ్రహించే అమ్మ సర్వవరద అని పిలువబడుతున్న ఆ తల్లి సమస్త శుభాలను అందించేటటువంటి తల్లి. సూర్యునికి సూర్యకిరణాలకు ఎలా విడదీయరాని సంబంధం ఉందో, సముద్రానికి అలలకు కూడా ఎలా విడదీయరాని సంబంధం ఉందో, శ్రీ లక్ష్మీనారాయణులైన శ్రీ పద్మావతి శ్రీ శ్రీనివాసుల బంధం విడదీయరానిది. శ్రీ మహాలక్ష్మి అమ్మ సర్వమంగళ స్వరూపంతో విరాజిల్లుతున్న తల్లి అనేక రకాలైన దివ్య ఆభరణాలను ధరించి ప్రకాశిస్తున్నావు కదమ్మా. అత్యంత తేజస్సుతో ఈ సృష్టిలోని దేనికి సాటిరాని అద్భుత సౌందర్యంతో ప్రకాశిస్తూ శ్రీమన్నారాయణుని పక్కనే ఆసీనురాలై మమ్మల్ందరినీ అనుగ్రహిస్తున్న ఆదిశక్తివి నీవే. ఎల్లవేళలా మమ్మల్ని రక్షించి నీ దివ్యానుగ్రహం మాకు ప్రసాదించమని మనమంతా అమ్మవారిని మనసారా వేడుకొందాం. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమంలో యజ్ఞఫలం ద్వారా యజ్ఞం గావించు యజమానులు కైంకర్యపరులు ప్రత్యక్షంగా పరోక్షంగా భక్తి ప్రపత్తులతో స్వామి అమ్మవారిని ప్రార్థిస్తూ చూస్తున్న భక్తవృందం కూడా నిత్యం పశు సంపదతో ధనధాన్య ఆయురారోగ్యాలతో సత్సంతానాభివృద్ధి చెందాలని మనం వీక్షించిన యజ్ఞం యొక్క అంతరార్థం. మాంగళ్యాలను నూతన నారీకేళంపై ఉంచి పసుపు కుంకుమ చందనం మొదలైన ద్రవ్యములచే పూజించి ధూపదీప ఫలతాంబూలాలను సమర్పించి మాంగళ్య పూజను అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉండడం మనమంతా వీక్షించే భాగ్యం మనకందరికీ కలిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు శంఖచక్రధారి అయి వనమాలా శోభితుడై పట్టు వస్త్రాలను ధరించి కళ్యాణాలంకృత శోభతో విరాజిల్లుతూ ఉన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ శ్రీనివాసుని ప్రియురాలైన శ్రీ పద్మావతి అమ్మవారు కూడా వివిధ రకాలైన పుష్పాలచే అలంకరించబడి కళ్యాణ వస్త్రాలు ధరించి వేద మంత్రాల సాక్షిగా మాంగళ్యధారణను వీక్షించే భాగ్యాన్ని మనమంతా పొందుతూ ఉన్నాము. పద్మావతి రమణ గోవింద గోవింద. ఓం శ్రేయో వసేయ ఆయుత్సంభూతం భూతం చిత్రాఖ్యేత ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగ్నస్తేజస్వానాథమగ్నస్తపన్నమితపన్న రాజనా రాజమాన శోభన శోభమాన కళ్యాణ. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ
సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి బెరసితివమ్మా పాలజలనిధిలోని పసనైన మీగడా పాలజలనిధిలోని పసనైన మీగడా పాలజలనిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన పాలజల నిధిలోని పసనైన మీగడా మేలిమి తామెరలోని మిన్సువాసన నీలవర్ణునురముపై నిండిన నిధానమవై నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
बिभ्रदा आगहि गहीति गहि विगिरध विलोहित विगिरद विकिरद विलोहित नमः विलोहित विलोहित नमस्ते ते अस्तु अस्तु भगवः भगवयद् भगवः यास्ते ते सहस्रं सहस्रगो हेतयः हेतयोऽन्यम् अन्यमस्मद् अस्मन्ने निवबन्धु वबन्धु ताः तायद् ताः सहस्राणि सहस्रधा सहस्रधा बाहुवोः सहस्रध्येति सहस्रधा बाहुवोस्तव तव हेतयः हेतयति हेतयः तासामीशानः ईशानो भगवः भगवः प्राचीना भगवयद् भगवः प्राचीना मुखा मुखा कृधे कृधेति कृधे सहस्राणि सहस्रशः सहस्रशो ये सहस्रश यद् सहस्रशः ये रुद्राः रुद्रा भूम्यां भूम्यामिति भूम्यां तेषागो सहस्रयोजने सहस्रयोजने वा सहस्रयोजनजित् सहस्रयोजने अवधन्वानि धन्वानि तन्मसि तन्मसीति तन्मसि अस्मिन्महति महत्यर्णवे अर्णवे अन्तरिक्षे अन्तरिक्षे भवाः भवा अधे अधेत्यधे नीलग्रीवाश्चिदिगण्ठाः नीलग्रीवा यद् नीलग्रीवाः शिदिगण्ठाः शर्वाः शिदिगण्ठा इति शिदिगण्ठाः सर्वाधः अधः क्षमाजराः क्षमाजरा इति क्षमाजराः ॐ पूर्णाहुतिमुत्तमाञ्जोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింట నలరు కొమ్మ తమ్మిగింట నలరు కొమ్మ నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు నీరిలోన తల్లడించి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు గోరికొన చెమరించి కోపమే పచరించి గోరికొన చెమరించి కోపమే
పచరించి సారెకుని అలుక ఇట్టే సాలించవమ్మా గోరికొన చెమరించి కోపమే పచరించి సారెకుని అలుక ఇట్టే సాలించవమ్మా అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మియింత నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మియింత నలరు కొమ్మ తమ్మియింత నలరు కొమ్మ నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరగాన మేను వెంచి నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మేకొని నీ విరగాన మేను వెంచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచియనైన ఆనతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింత నలరు కొమ్మ ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమ్మిగింత నలరు కొమ్మ తమ్మిగింత నలరు